అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో నడిచే 150 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్స్ లో ఇందిరా మహిళా శక్తి మిషన్ ను ప్రారంభించారు. 31 జిల్లా మహిళా సమైక్య సంఘాల ఆధ్వర్యంలో 31 జిల్లాలో పెట్రోల్ బంక్ ఏర్పాటు కోసం ఆయిల్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు. ఆ తర్వాత మహిళా సంఘాలకు రుణ బీమా, ప్రమాద బీమా చెక్కులను సీఎం అందించనున్నారు. జిల్లా మహిళా సమైక్యల సభ్యులకు యూనిఫామ్, చీరలను పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా మహిళా స్టాళ్లను పరిశీలించనున్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మహిళల పాత్ర చాలా ముఖ్యమైనది. రాష్ట్ర శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం కోసం మన తెలంగాణ ప్రజాప్రభుత్వం కొత్తగా పాలనా పథకాన్ని ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి గారితో ఇంతకుముందు చెల్లి ఏమన్నది, నాకు ఏడాది పిల్ల ఉన్నది కాబట్టి ఇంట్లో పని చేసుకోవాలని. మొగోళ్లలో చాలా మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ తెలుసు. ఈ కరోనా వచ్చిన కాడికి వెళ్ళి వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువైంది. కొంతమంది మహిళలకే వర్క్ ఫ్రమ్ హోము, కొంతమంది మొగోళ్ళకే వర్క్ ఫ్రమ్ హోమ్ తెలుసు, వర్క్ ఫర్ హోమ్ తెలుసు. కానీ ఆడవాళ్ళందరికీ వర్క్ ఫర్ హోమ్, వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంటి కోసం పనిచేసుడు, ఇంటి నుండి పనిచేసుడు, ఆ రెండు శక్తి మీకు మాత్రమే ఇచ్చిండు దేవుడు. మరి అలాంటి శక్తిని మీరు వినియోగించుకోవాలని తెలియజేస్తూ కొద్దిసేపట్లోనే ఆనరబుల్ సీఎం గారు ఇంకా పెద్దలందరూ వేదికపైకి వస్తున్నారు. సిద్ధంగా ఉండండి. చప్పట్లు కొట్టి స్వాగతం పలుకుదాం. స్టాల్స్లో మహిళా సంఘాలు సాధించిన విజయాలు తెలంగాణ పల్లె పల్లెలో కనిపిస్తాయి. మరి ఇక్కడ కేవలం కొన్ని స్టాల్స్లో ఒక ఉదాహరణగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్, అలాగే పంచాయతీరాజ్. మరి సీఎం రేవంత్ రెడ్డి పరేడ్ గ్రౌండ్ కు చేరుకున్నారు. లైవ్ చూద్దాం. మెప్పు అనేది మెప్మా అన్ని సంఘాల సభ్యులు సాధించిన విజయాలు స్టాల్స్లో కనిపిస్తున్నాయి. ఆ విజయాలు చూస్తుంటే ముఖ్యమంత్రి గారికి వినిపించేది మీరు చప్పట్లు కొట్టాలి. ఎవరికైతే సెల్ ఫోన్ ఉన్నదో వాళ్ళు చప్పట్లు కొట్టుండే. చేతులు అయితే అందరికీ ఉంటాయి. ఇవాళ రేపు చెవులు ఉన్న వాళ్ళందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి. ఇల్లున్నది, చెవులు ఉన్నాయి, చేతులున్నాయి, సెల్ ఫోన్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుండే తల్లులు. జోర్సే ఆర్ ప్యార్సే కూర్చున్న వాళ్ళందరూ. ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు చేతులు ఇట్లా పైకి లేపి చప్పట్లు కొడదామా? ఈరోజు మన పండుగ, అక్కల పండుగ, అమ్మల పండుగ, అవ్వల పండుగ. ఒక్కసారి ఇట్లా చేతులు పైకి లేపండి అందరూ. 1 2 3 తల్లులు జోర్సే ఒకసారి మా కెమెరాలు చూపించండి. ఇదంతా లైవ్లో వస్తుందమ్మా. కోట్లాది మంది చూస్తున్నారు. మన హైదరాబాద్ దిక్కు, తెలంగాణ దిక్కు మీ అందరి విజయ గాథల వైపు. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి గారు వచ్చినాక మీరు మనం ఎట్లాగో జయ జయ హే తెలంగాణ స్టేట్ సాంగ్ వచ్చినప్పుడు లేచి నిలబడతాం కాబట్టి సార్ రాగానే లేచి నిలబడి గట్టిగా చప్పట్లు కొట్టి మన శక్తి ఏమిటి, తెలంగాణ రాష్ట్రం పట్ల, అభివృద్ధి పట్ల మన భక్తి ఏమిటో కూడా చూపిద్దామని తెలియజేస్తుంది ఈ వేదిక. శ్రీలక్ష్మి గారు. తెలంగాణ సాంస్కృతిక సారథి తరఫున ఇప్పటికీ 815 సాంగ్స్ మన ప్రజాపాలన మీద రాయడం జరిగింది. అందులో జలజక్క అని తెలంగాణ ఉద్యమకారులు, తను ఫైనల్ స్టేజ్, క్యాన్సర్ ఫైనల్ స్టేజ్లో ఉంది, అక్కడ ఉంది అందులో ఫోటో. తను ఉద్యమకారులు, జర్నలిస్టు, ఇంకా 6 మంత్సే బతుకుతాను అన్న మొన్న చెప్పగానే కూడా పాట రాసింది అక్క. ఆ పాట మీ చేతులుగా ఇనాగ్రేట్ చేస్తే హ్యాపీ ఫీల్ అవుతుంది అన్నారు. ఇది ఒక్కసారి మీరు థ్యాంక్ యూ అన్న. ఇంకొక సాంగ్ మీ చెల్లె వెన్నెల రాసిన సాంగ్. సూర్యుని ముద్దాడిన భూతల్లి అదిగో చిన్నారి బిడ్డల్ని జన్మనిచ్చింది. అమ్మా నీవు త్యాగాల
యూ సో మచ్ నా, థ్యాంక్ యూ సో మచ్. పండగ తెచ్చింది ప్రజాపాలన, అండగా నిలిచాడు రేవంతన్న. జిల్లాలంటే ఇంటికే దీపం ఒకనాడు, సోలారుతో మహిళా సూర్యుడు నేడు, సోలారుతో మహిళా సూర్యుడు నేడు. ఆర్టీసీ బస్సులు పెట్రోలు బంకులంట, ప్రతిదీ వనితలకే ప్రాధాన్యమట, ప్రతిదీ వనితలకే ప్రాధాన్యమట. ఆడబిడ్డ దీవెనలే నేలకు శ్రీరామ రక్ష, అందుకనే రేవంతన్న పట్టెను దీక్ష. గత పాలన దరిద్రాన్ని ఏడాదిలో అధిగమించి ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని పెంచా. రేలా 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 రేపు మన దేశంలా గుండె ధైర్యం హలో అమ్మ, ఇంకా నిలబడి ఉన్నారు, ఇటు రండి ఎదురుగుండా. ప్రజాపాలన ప్రగతి పథంలో ఇందిరా మహిళా శక్తి ఈరోజు ఒక ప్రభంజనంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన తల్లులందరూ వారి వారి గ్రామాల్లో గ్రామ సమాఖ్యలు, మండల సమాఖ్యలు, జిల్లా సమాఖ్యలు సాధించిన విజయాల్ని నెమరు వేసుకుంటూ కొత్త విజయాల కోసం సంకల్పం చేస్తూ వచ్చిన సభకి ముఖ్యమంత్రి గారు వేదికపైకి వస్తున్నారు. మరి ఇది తల్లుల పండుగ, చెల్లెల పండుగ, అక్కల పండుగ, అమ్మల పండుగ. ప్రతి ఇంటికి దైవం ఎవరు అంటే అమ్మనే. యావత్ ప్రపంచానికి కులం, మతం, వర్ణం, వర్గం, దేశం, ప్రాంతం, భాష అన్నిటికీ అతీతంగా ఉండే తల్లి దైవం. అలాంటి తల్లులు, దైవ రూపాలు, శక్తి రూపాలు ఇంతమంది వచ్చారు. జల్దీ రావాలమ్మా, మీరు అటు నిలబడ్డోళ్ళు సీదా వచ్చాడు కూర్చోండి ఎదురుగుండా. ఇప్పుడు ముఖ్యమంత్రి రాగానే ఈ నడమల నడుచుకుంటూ మీ దగ్గర దాకా వస్తాడు. ఎప్పుడు సభ అయినా సీఎం గారు ఏం చెప్తారంటే, ఈ వాక్వేకు దగ్గర అంటే స్టేజ్కి దగ్గర ఉండాలి మా చెల్లెళ్ళు అక్కలు అని చెప్తాడు. మీ దగ్గర దాకా వస్తారు, మీరు జల్దీ వచ్చి కూర్చొని అందరూ నిలబడితేనే కనిపిస్తున్నాయి అనుకోకుండా కూర్చుంటే కూడా కనిపిస్తుంది స్క్రీన్.